అప్డేట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే జమిలీ ఎన్నికలపై ప్రభుత్వం మరో ముందడుగు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం, లేదంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తప్పనిసరి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం. జమిలీ ఎన్నికలపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రయత్నం. రామ్నాథ్ కోవింద్ నివేదిక ఆమోదించిన మంత్రివర్గం. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు. ఒకే దేశం ఒక ఎన్నికల విధానం అమలు చేయడం వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దారి తీస్తుందన్న కమిటీ. జమిలీకి 30కి పైగా పార్టీలు ఆమోదం, 15 పార్టీలు వ్యతిరేకం. జమిలీ ఆచరణాత్మకం కాదని చెబుతున్న కాంగ్రెస్. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలే. జమిలీ ఎన్నికలపై మరో ముందడుగు పడనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో, లేదంటే వచ్చే సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఆ తర్వాత దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బీజేపీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఒక దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. అయితే దీనికోసం పలు రాజ్యాంగ సవరణలను కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30కి పైగా పార్టీలు దీన్ని సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ చెబుతుంది. తమ పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే చెబుతున్నారు. వాస్తవానికి దేశంలో పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు గతంలోనూ జరిగాయి. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలే జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమైంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితిలో వీటన్నిటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కాపాడాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాల్సి ఉంటుంది.
జమిలీ ఎన్నికలపై ప్రభుత్వం మరో ముందడుగు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం, లేదంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తప్పనిసరి. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం. జమిలీ ఎన్నికలపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం. రామ్నాథ్ కోవింద్ నివేదిక ఆమోదించిన మంత్రివర్గం. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు. ఒక దేశం ఒకే ఎన్నికల విధానం అమలు చేయడం వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దారితీస్తుందన్న కమిటీ. జమిలీకి 30కి పైగా పార్టీలు ఆమోదం, 15 పార్టీలు వ్యతిరేకం. జమిలీ ఆచరణాత్మకం కాదని చెబుతున్న కాంగ్రెస్. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలే. జమిలీ ఎన్నికలపై మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో, లేదంటే వచ్చే సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు సమాచారం. ఆ తర్వాత దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బీజేపీ సంప్రదింపులు జరపడంతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఒక దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. అయితే దీనికోసం పలు రాజ్యాంగ సవరణలను కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30కి పైగా పార్టీలు దీన్ని సమర్థించగా కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ చెబుతుంది. తమ పార్టీ జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే చెబుతున్నారు. వాస్తవానికి దేశంలో పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాలు అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు గతంలోనూ జరిగాయి. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలే జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడంతో మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలీ మాయమైంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కాపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాల్సి ఉంటుంది.
ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.